హాయ్ ఎవ్రీవన్, నేను ఇవాళ నా స్టైల్లో పప్పుచారు ఎలా చేస్తానో చూపిస్తాను. చూసారు కదా, నేను ఫస్ట్ తాలింపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేసేసి ఏగనిస్తున్నానండి. ఒక 2 మినిట్స్ వెజిటేబుల్స్ అనేవి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం బెల్లం, చూసారు కదా, ఇంత బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పప్పుచారుకి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి. కమ్మగా ఉంటాయి. మనం వేసామనే తెలీదు, జస్ట్ అలా వేయాలి. కొంచెం పసుపు వేద్దామండి. పసుపు వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. ముక్కలు మగ్గుతున్నాయండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు కారం వేసుకొని కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా, ములక్కాయ వెజిటేబుల్ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని రసం తీసుకున్నాను. ఆ రసం పోసుకుందాం. పోసేసి ఇలా తిప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. చూసారు కదా, కొంచెమే వాటర్ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి వాటర్ మనం ముక్కని ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికటం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి ఉప్పు కారం బెల్లం వేసాం కదా, అన్నీ మంచిగా ఉప్పు అన్నీ ముక్కలు పీల్చుకొని మంచిగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని పప్పు యాడ్ చేసుకోవాలండి. ఒక పావు గంట సేపు ఉడకనిస్తాను. చూద్దాం, ఇప్పుడు ఉడుకుతున్నాయి మంచిగా. చూడండి, మంచిగా ముక్కలన్నీ ఉడుకుతున్నాయి. ఇప్పుడు కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేద్దామండి. కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. తాలింపులో వేస్తే ఏమవుతుందంటే ఏగిపోతుంది కదా కరివేపాకు, మనకు ఫ్లేవర్ అనేది అంత పెద్దగా రాదు. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ముక్క ఒక 15 మినిట్స్ ఉడికిందండి. ఇప్పుడు సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ పప్పు వాటర్ వేసిన తర్వాత ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు పప్పు యాడ్ చేసేసేద్దాం. పప్పు యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ పోద్దామండి. చిక్కగా ఉంది బాగా. చూసారు కదా, సాంబారు ఇట్లా ఉంటే చాలు. సాంబార్ కాదండి, పప్పుచారు. నేను ఎటువంటి సాంబార్ పొడి అనేది వేయను దీంట్లో. దీన్ని ఒక 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద అలా వదిలేసామంటే మంచిగా రెడీ అయిపోతుందండి. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 20 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్ మీద అలా వదిలేస్తానండి. చూసారు కదా, ఎంతో టేస్టీ పప్పుచారు అనేది, ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయినాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.